ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కి మలయాళ సినిమాలంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా ఓటీటీలోకి వచ్చే కొత్త సినిమాలు వస్తే వెంటనే చూసేయాలనే ఇంట్రెస్ట్ చాలా మంది ప్రేక్షకులకు కలుగుతుంది. అలాంటి సినిమాలోనే తాజాగా నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ తో స్ట్రీమింగ్ లోకి వచ్చిన మూవీ భరతనాట్యం 2 మోహినియాటం. ఈ సినిమా పార్ట్ 1 తర్వాత వచ్చిన ఈ సీక్వెల్ కి ప్రేక్షకులకు ఎంతవరకు అలరించిందో ఈ వీడియోలో చూద్దాం. ఈ సినిమాలో కథ చూసుకుంటే మొదటి భాగంలో భరత్ మరణంతో కథ ముగుస్తుంది. అక్కడి నుంచే రెండో భాగం స్టార్ట్ అవుతుంది. శశి తన కుటుంబంతో కలిసి సవితి తల్లి రుక్మిణిని వాళ్ళ స్వగ్రామంలో దింపేందుకు వస్తాడు. పరిస్థితుల ప్రభావం వల్ల వారంతా ఒక వారం రోజుల పాటు ఆ ఊరిలోనే ఉండాల్సి వస్తుంది. అనుకోని సంఘటనలో ఒక వ్యక్తి చనిపోతాడు. ఆ మరణానికి శశి కుటుంబమే కారణం అవుతుంది. ఇక అక్కడి నుంచి మొదలవుతుంది అసలు గందరగోళం. ఈ హత్య కేసు నుంచి ఆ కుటుంబం ఎలా బయటపడింది, పోలీసు వాళ్ళను పట్టుకున్నారా లేదా, చివరికి ఏం జరిగింది అనేది మిగతా కథ. అసలు ఈ సినిమా ఎలా ఉందంటే, ఈ సినిమా టైటిల్ చూసి ఇది డాన్సా లేదా క్లాసికల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన సినిమా అనుకుంటే పొరపాటే. ఇది పూర్తిగా డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమా చూస్తుంటే కొన్ని చోట్ల దృశ్యం సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. కానీ అక్కడ ఉన్న సీరియస్ టోన్ ఇక్కడ లేదు. ఇక్కడ మాత్రం కొంచెం టెన్షన్ మధ్యలోనే కామెడీని బాగా మిక్స్ చేశారు. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత వచ్చే సన్నివేశాలు నవ్వులతో పాటు థ్రిల్ కూడా ఇస్తాయి. మొదటి 20 నిమిషాలు కొంచెం స్లోగా అనిపిస్తాయి. కానీ గోవింద్ పాత్ర ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో వేగం అందుకుంటుంది. అక్కడి నుంచే స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా మారుతుంది. ఇక క్లైమాక్స్ కూడా ఊహించని విధంగానే ముగుస్తుంది. ఈ సినిమాల ప్లస్ పాయింట్స్ చెప్పుకుంటే డార్క్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే థ్రిల్లింగ్ సీన్స్, ఫ్యామిలీ క్యారెక్టర్ మధ్య వచ్చే కామెడీ, స్క్రీన్ ప్లే ట్విస్టులు, తెలుగు డబ్బింగ్ చాలా నేచురల్ గా ఉంది. ఇక సినిమాలో మైనస్ పాయింట్లు కనుక చూసుకుంటే ప్రారంభం బాగా కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది. కొన్ని లాజిక్ సీన్స్ పూర్తిగా కన్ఫ్యూజ్ చేయొచ్చు. మలయాళ సినిమాలకు ఉండే నెమ్మదైన నేరేషన్ ఇక ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది. శశి పాత్రలో సైజ్ కురూప్ చాలా నేచురల్ గా నటించాడు. మిగతా నటీనటులు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు, కానీ వాళ్ళు తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రత్యేకంగా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య వచ్చే ఎమోషనల్ మరియు కామెడీ సీన్స్ ఈ సినిమాలో చాలా బాగున్నాయి. ఇక టెక్నికల్ గా చూసుకుంటే ఈ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థ్రిల్ ని పెంచే విధంగా ఉంటుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉండాల్సింది. తెలుగు డబ్బింగ్ కి ఈ సినిమా మంచి ప్లస్ పాయింట్. భరతనాట్యం 2 మోహినియాటం సినిమా కొత్త కథ కాదు, కానీ కథ చెప్పే విధానం, డార్క్ కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాను ఎంతగానో ఎంకరేజ్ చేస్తాయి. లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే వీకెండ్ టైం పాస్ కు ఈ మూవీ మంచి చాయిస్. ఈ మూవీని మీరు చూస్తే మీ ఒపీనియన్ ఏంటో మా కామెంట్ బాక్స్ లో చెప్పండి. మరిన్ని మూవీ అప్డేట్స్ మరియు మూవీ అనాలిసిస్ కోసం మా 70mm పోస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.